పొద్దున్నే మార్కెట్కి వెళ్ళి ఒక గెల అరటిపళ్ళు 200 రూపాయలకి కొని ఒక్కొక్క పేడ సెపరేట్ చేసి ఒక్కొక్క డజన్ అరటిపళ్ళని ఒక 50 రూపాయలకి 60 రూపాయలకి అమ్మితే అటువంటి దాన్ని ట్రేడింగ్ బిజినెస్ అంటారు. అదే బనానాని తీసుకొచ్చి మిల్క్ షేకో ఫ్రూట్ సలాడో ఐస్ క్రీమో తయారు చేసి ఒక్కొక్క ఐస్ క్రీమ్ని 100 రూపాయలకి 200 రూపాయలకి అమ్మారనుకోండి, అది బిజినెస్ అవుతుంది. ఇప్పుడు బనానా మిల్క్ షేక్ అవ్వనివ్వండి, ఐస్ క్రీమ్ అవ్వనివ్వండి, ఎక్కడో క్లౌడ్ కిచెన్ పెట్టుకొని కస్టమర్కి డోర్ డెలివరీ చేశారనుకోండి, అటువంటిది స్టార్టప్ అవుతుంది. ఎందుకంటే ట్రేడింగ్కి బిజినెస్కి స్టార్టప్కి తేడా తెలియకుండా ప్రతిదీ బిజినెస్ అయిపోతుంది, ప్రతిదీ స్టార్టప్ అయిపోతుంది అనుకుంటే మీ బిజినెస్లో మీకు తెలియకుండానే తప్పులు నష్టాలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉంటాయి. సో మీరు చెయ్యబోయేది ట్రేడింగా, బిజినెస్సా, స్టార్టప్పా, వీటికి క్లారిటీ తెలుసుకున్న రోజు మీ వర్క్ సింప్లిఫై అవుతుంది. మీరు సేల్స్ ఎక్కువ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన ఫండింగ్ ఆపర్చునిటీస్ కానీ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ కానీ మీ బిజినెస్ ప్లాన్ తగ్గట్టే మీకు వస్తాయి. ఇది తెలుసుకున్న రోజు మన బిజినెస్ చాలా సింపుల్ అవుతుంది.